పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ ఏర్పాటు కానుంది. వ్యవసాయానికి, ఇళ్లకు 200 యూనిట్ల వరకు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక డిస్కమ్ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇది రాష్ట్ర యూనిట్గా పనిచేస్తుందన్నారు. అన్ని జిల్లాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. డిస్కమ్ల స్థితిగతులు, ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడాలంటే విధిగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, జెన్కో, ట్రాన్స్కో సీఎండీలతో పాటు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారం తగ్గించుకునేందుకు వీలుగా రీస్ట్రక్చరింగ్కు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తప్పనిసరిగా చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న సదరన్, నార్థన్ డిస్కంలకు అదనంగా మరో డిస్కం ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త డిస్కం పరిధిలోకి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ తీసుకురానున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న డిస్కంల పనితీరు మెరుగుపడుతుందని సీఎం వివరించారు. డిస్కంల పునర్వ్యవస్థీకరణతో వాటిపై ఉన్న రుణభారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. 10% వడ్డీతో తీసుకున్న రుణాలతో డిస్కంలు డీలా పడ్డాయని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని సూచించారు. సచివాలయానికి కూడా సౌర విద్యుత్ అందించాలని, వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సోలార్ రూఫ్ టాప్ షెడ్లు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరా సోలార్ గిరిజల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆదేశించారు. 3 ఏళ్లలో 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపచేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పెంపు సెట్లను అందించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.